హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆమని కుకింగ్ స్టైల్. బ్రేక్ఫాస్ట్లో ఎంతో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే మైసూర్ బోండాలను ఇంట్లోనే స్పాంజీగా అండ్ మంచి రౌండ్ షేప్ తోటి ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ బోండాలను ప్రిపేర్ చేస్తే బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. 1 కప్ మైదా, హాఫ్ కప్ వరిపిండి, హాఫ్ కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ వంట సోడా, రుచికి సరిపడినంత సాల్ట్, 2 పచ్చిమిర్చిని కచ్చపచ్చగా పేస్ట్ చేసి తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ జీరా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 కప్ మైదా, హాఫ్ కప్ వరిపిండి, 1 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కచ్చపచ్చగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసి ఒకసారి స్పూన్ తోటి కలుపుకోండి. ఇప్పుడు హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసి కలుపుకోండి. ముందుగా పిండి మొత్తాన్ని వేసుకున్న పెరుగుతోటి కలుపుకుని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండి లూజ్ అయినట్లయితే మైసూర్ బోండాలు ఎక్కువగా ఆయిల్ని పీల్చేస్తాయి. ఒకవేళ పిండిని గట్టిగా కలుపుకుంటే మైసూర్ బోండాలు లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ముద్దల్లాగా ఉంటుంది. పిండిని మరీ గట్టిగా మరీ లూజుగా కాకుండా నేను చూపించిన విధంగా కలుపుకోండి. మైసూర్ బోండాలు వేస్తుంటే పిండి చక్కగా ఈ విధంగా పడాలి. పిండిని ఈ విధంగా మధ్యస్థంగా కలుపుకోండి. పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 అవర్ పక్కన పెట్టుకోండి. 1 అవర్ తర్వాత ఒకసారి మూత తీసి బీట్ చేసినట్టుగా మళ్ళీ పిండిని బాగా కలుపుకోండి. అప్పుడు బోండాలు స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చేతితో కొంచెం పిండిని తీసుకుని మైసూర్ బోండాలను చేతిని రివర్స్లో పెట్టి నేను వేస్తున్న విధంగా వేస్తే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చేస్తాయి. మైసూర్ బోండాలు ఆయిల్ నుంచి కొంచెం పైకి తేలాక గరిటెతోటి పైన ఈ విధంగా ఇలా అంటూ ఉంటే మైసూర్ బోండాలు అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే చక్కగా పొంగుతాయి. మైసూర్ బోండాలన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. మనం ఇక్కడ బియ్యపిండిని యాడ్ చేసాం కాబట్టి అస్సలు ఆయిల్ పీల్చుకోవండి. చాలా ప్లఫీ అండ్ స్పాంజీగా వస్తాయి. మీకు ఈ రెసిపీ నచ్చి ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీ లైక్స్ నాకు బూస్టింగ్లో ఉపయోగపడతాయి. ఈ రెసిపీని మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.